మాతృదేవతాభ్యర్మః పితృదేవతాభ్యర్మః శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషముందర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున శ్రీ భగవద్గీతలోని 8వ అధ్యాయం నుండి 20, 21, 22 యొక్క శ్లోకాల గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమని చెప్తున్నాయి అంటే, పరస్తస్మాత్ భావో అవ్యక్తో అవ్యక్తగాత్ సనాతనః యశస్సర్వేషు భూతేషు నశ్యత్సు సన వినశ్యతి నశ్యతు సన వినశ్యతి అని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ అవ్యక్తము 2 రకాలుగా ఉంటుంది. అవ్యక్తము అని 2 రకాలైనటువంటి అవ్యక్తాలు ఉన్నాయి. అంటే అవి మొదటిది ఏమిటి అంటే, అవ్యక్తము హిరణ్యగర్భుని యొక్క నిద్రారూపమైనదని చెప్పబడుతుంది. ఈ రెండో అవ్యక్తము దీనికంటే పూర్తి భిన్నమైనది. అంటే దీనిలో విశేషం ఏమిటంటే, ప్రళయం వచ్చిన చతుర్ముఖ బ్రహ్మాది సమస్త జీవులు శరీరాలు నశించిపోతున్నా సరే ఇది మాత్రము నశించదు, ఎప్పుడూ కూడా విత్తనములో మలకలాగా ఉంటానే ఉంటుంది. ఇక మళ్ళా ఇంకా ఏమని చెప్తున్నాయంటే, అవ్యక్తో అక్షర ఐత్యుక్త సమూహం పరమాంగతిం యం ప్రాప్య న వర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్తుంది. అంటే రెండో వ్యక్తాన్ని అక్షరుడు లేక పరబ్రహ్మము అని కూడా వేదవేత్తలు అంటూ ఉంటారు. ఆ అక్షరుడే జీవులందరిలోనూ పొందదగినటువంటి సర్వోత్తమైనటువంటి గమ్యస్థానమని కూడా పెద్దలు చెప్తారు. ఆ అక్షరస్థానాన్ని చేరిన వారు మళ్ళీ వెనక్కి రారు. ఆ అక్షర పరబ్రహ్మమే నాకు సర్వోత్తమైనది, నివాస స్థానమైనది అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంకా ఏమి చెప్తున్నాయంటే, పురుషస్స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని యోన సర్వమిదం తతం అని తెలియజేస్తుంది. ఎందుకంటే అంతకుముందు చెప్పుకున్నటువంటి అక్షరుడే పరమపురుషుడని అని కూడా అంటారు. ఎందుకంటే సామాన్య పురుషులంతా అనగా జీవులంతా ఆయనలోనే ఉంటారు, ఆయనే వారందరిలోనూ ఉంటారు. అలాంటి ఆ పరమపురుషుని పొందాలంటే ఒకటే ఉపాయం. అది ఏమిటి అంటే భక్తి కావాలి. ఆ భక్తి కూడా ఎలా ఉండాలి? రెండవ దృష్టి లేనటువంటి భక్తి కావాలి, కోరికలు స్పర్శ లేని భక్తి కావాలని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.